జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 31వ తారీఖు ఆదివారం నుండి 2025 సెప్టెంబర్ నెల 6వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహములో రవి, బుధ, కేతువులు, కన్యలో కుజుడు, కుంభములో రాహువు, మీనములో శని, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభములో రాహువు సంచరించడం వల్ల వివిధ రకాలుగా మీరు లాభాన్ని, మంచి అనుకూలతను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కానీ, విదేశీ వ్యవహారాల్లో కానీ, నూతన కార్యకలాపాల్లో కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ మీరు లాభముతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. మీదినటువంటి శైలిలో విజయపథంలో ముందుకు సాగుతారు. భూ వాహన లాభాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, భూ వివాదాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన శుభవార్త వింటారు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రకంగా మేషరాశి వారికి 3 గ్రహాలు ప్రధానంగా అనుకూల వాతావరణంలో సంచరిస్తూ శుభ ఫలితాలను అందిస్తున్నాయి. వ్యయములో శని సంచారం వల్ల పనిభారము, శ్రమ యథావిధంగానే ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. పంచమంలో కేతువు సంచరించడం వల్ల మీ ఆలోచనల విషయంలో కొన్ని నిరాశను కలిగిస్తాయి. సంతానం విషయంలో కాస్త అశాంతికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం కానీ, విశ్వనాథాష్టకం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సంస్థ కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. జన సహకారం, పనివారి సహకారం పుష్కలంగా లభిస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. చతుర్థంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా కూడా బలం పుంజుకుంటారు. తృతీయంలో శుక్రుడు సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. ఒక గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని, ఒక లాభాన్ని కూడా అందుకోగలుగుతారు. పంచమంలో కుజుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ చిన్న ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. భూవాహన సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో చంద్ర సంచారం ఉంది. అతి సునాయాసంగా, సులభంగా ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం పొందగలుగుతారు. ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో బాగా రాణిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. భాగ్యభావంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైన వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు.
ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. అష్టములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనారోగ్య సమస్యలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. వ్యయములో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. విద్యారంగంలో సత్ఫలితాలు పొందలేకపోతారు. సమాజంలో కొన్ని సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు లేకపోతే పసుపు వర్ణ పండ్లను గురువులకు గురువారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారంలో వార ఫలితాలు 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తుంది. గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తారు. ఆదాయం అందుకుంటారు. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక మౌనంగా మీ పని మీరు చేసుకోండి. వాగ్వాదాలకు దిగకుండా, అనవసరంగా మాట్లాడకుండా సమస్యలు కొని తెచ్చుకోకండి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షిస్తూ కాలాన్ని భగవంతుని మీద భారం మోపి ముందుకు తీసుకెళ్ళండి. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నవధాన్యాలను పశువులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు కానీ, సుందరకాండ పారాయణం కానీ చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు నవగ్రహ దర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారము, లాభాల దిశగా ముందుకు సాగేటువంటి వాతావరణము అనుకూలంగా కనిపిస్తుంది. షష్టములో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో మంచి కార్యక్రమాలు చేపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. వ్యయములో బుధ సంచారం ఉంది. వ్యాపార నష్టము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము అధికమయ్యే సూచన. జన్మరాశిలో కుజ సంచారం వల్ల జన సహకార లోపం, వాహన సమస్యలు, భూ సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని, స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటాయి. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, ప్రభుత్వం నుంచి సహాయం, తండ్రి నుంచి సహాయము, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు అందుకునే పరిస్థితి ఉంది. భాగ్యములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అభిప్రాయాలు, మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, ఆటంకాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బలను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో విజయాలు, కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, నూతన అవకాశాలను, ఆదాయాలను, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరిగే సూచన కనిపిస్తుంది. పంచమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. జన సహకార లోపం, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది.
ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకంఠ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శుక్రుడు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు, లాభాలు అందుకుంటారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు, కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు ఆనందదాయకంగా ఉంటుంది. చతుర్థంలో శని సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, అపార్థాలు, జన సహకార లోపం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. వ్యయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు, అశాంతి, నిరాశ, మనసుకు బాధను కలిగించే కొన్ని సంఘటనలు జరిగే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ధనుసు రాశి వారు బియ్యమును సోమవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చేటువంటి సంఘటన జరుగుతుంది. జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు ఎంతగానో సంతోషకరంగా ఉంటుంది. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయాలు సాధిస్తారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం, ముఖ్యంగా పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. ద్వితీయంలో రాహువు సంచరిస్తున్నాడు, మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. అష్టమంలో రవి సంచారం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే సూచన కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అధికారులతో మనస్పర్ధలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూర్యాష్టకం కానీ, ఆదిత్య వృతం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సూర్య భగవాన్ని ప్రతిరోజు దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. పంచంలో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గుర్తింపు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు కనిపిస్తుంది. సప్తంలో బుధ సంచారం వల్ల మీ వ్యాపారం విస్తరిస్తుంది. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా ఒక నూతన వ్యాపారం కానీ, నూతన అవకాశాన్ని కానీ, నూతన ఆదాయాన్ని కానీ అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషకరంగా, ఆనందకరంగా ముందుకుంటారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఆనందాన్ని కలుగజేస్తుంది. సప్తంలో కేతువు సంచారం వల్ల నిరాడంబరంగానే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఆటంకాలు, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని నిరాడంబరంగా విజయాలను సాధిస్తారు. లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా లభిస్తుంది. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయము, తండ్రి నుంచి సహాయం పొందుతారు. పంచంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారం, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందిస్తుంది. వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండడం, మోసపూరితమైన వ్యక్తుల వల్ల నష్టాలు చవిచూసే వాతావరణం ఉంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను లేక ఎర్రటి పండ్లను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి.
స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి. ఆలయ దర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలను పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.